కాంగ్రెస్ సీనియర్ నాయకులు డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు కూడా డిస్కషన్ లో జాయిన్ అయ్యారు. నమస్తే అండి చరణ్ కౌశిక్ యాదవ్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. చెప్పండి చరణ్ కౌశిక్ యాదవ్ గారు, ఇక్కడ డీలిమిటేషన్ కు సంబంధించి గతంలో మన ప్రాతినిధ్యం ఆ పర్సంటేజ్ తగ్గుతుంది అన్నటువంటి డౌట్స్ ఉండే, మీరు కొన్ని ప్రతిపాదనలు చేశారు. ఆ ప్రతిపాదన అనేది ఇప్పటికిప్పుడు ఆ విధమైనటువంటి ఆలోచన చేయడము కానివ్వండి, మన దగ్గర ఉన్నటువంటి సాంప్రదాయం అదైతే కాదు. సో అది పక్కకు పెడితే 50% అంటే అసలు పెంచకుండానే ఉండండి, కానీ ఇప్పుడైతే ఇట్లాంటి అటెంప్ట్ చేయకండి అని అంటున్న క్రమంలో 50% అనేది ఆ రేషియోలో కనుక చూస్తే సేమ్ ప్రాతినిధ్యం ఉంటుంది, అంతే ఉంటుంది. ఇంకా దక్షిణాదికి సంబంధించి 0.05% అనుకుంటా, కొంచెం బెటర్గానే పెరిగే ఛాన్స్ ఉంటుందని ప్రధాని అన్నారు, నిన్న అమిత్ షా గారు అన్నారు. సో ఏంటి అయినా ఎందుకు వ్యతిరేకించడం మీరు? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ 3 బిల్లులు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడతా ఉంది. ఒకటి మహిళా బిల్లు, 2 డీలిమిటేషన్, 3 సీట్ల పెంపకానికి సంబంధించిన బిల్లు. కాంగ్రెస్ పార్టీ 2 బిల్లులకు మద్దతు ఇస్తా ఉంది. ఒకటి మహిళా బిల్లు, 2 డీలిమిటేషన్ సంబంధించి. డీలిమిటేషన్ అనేది 2009 ముందు జరిగింది దేశంలో. మొన్న అస్సాంలో కూడా డీలిమిటేషన్ చేసుకున్నారు. జమ్మూ కాశ్మీర్లో ఏమో సీట్లు పెంచుకున్నారు. జమ్మూ కాశ్మీర్లో ఎందుకు సీట్లు పెంచుకున్నారు? జమ్మూలో 1 సీటు, కాశ్మీర్లో 6 సీట్లు పెంచుకొని అక్కడ వాళ్ళ రాజకీయ ప్రాబల్యం కోసం మాత్రం అక్కడ పెంచుకున్న పరిస్థితి మనం చూసినాం. మొదటిసారి ఎస్సీ ఎస్టీలకు కూడా రిజర్వేషన్ జమ్మూ కాశ్మీర్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇక్కడ అస్సాంలో ఏం చేశారు? 30 నియోజకవర్గాల ముస్లింల ఓట్లు ఎటు పడితే అటు గెలిచే అవకాశం ఉండే, దాన్ని 10% కుదించడం కోసం బౌండరీస్ మార్చుకొని అక్కడ డీలిమిటేషన్ చేశారు. కాబట్టి డీలిమిటేషన్ కు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదు, ఎందుకంటే బౌండరీస్ మార్చేది, కలుపుడు యాడ్ చేసేది అంతా ఒక ప్రక్రియ. కాబట్టి డీలిమిటేషన్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదు. మహిళా బిల్లు అంశాలు కూడా కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తా ఉందంటే 2024లో అమలు చేసి ఉంటే ఖచ్చితంగా అది మహిళలకు లాభం జరిగేది. అప్పుడే చాలా మంది పార్లమెంట్ లో కావచ్చు, అసెంబ్లీలో వచ్చేవాళ్ళు. ఆనాడు మేము డిమాండ్ చేస్తే మీరేమో 27 జనాభా లెక్కల సేకరణ తర్వాత చేస్తామని చెప్పారు కదా, మరి ఇప్పుడు జనాభా లెక్కల సేకరణ జరుగుతున్నప్పుడు ఎందుకు ఇది అంత అడావిడిని తీసుకొస్తున్నారని కాంగ్రెస్ పార్టీ అడుగుతా ఉంది. దానికి కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్తారు. ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి ఈ బిల్లును తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. అదే కాకుండా మహిళా బిల్లు, డీలిమిటేషన్ పేరు మీద ఈ సీట్ల పెంపకానికి సంబంధించిన బిల్లును అదేవిధంగా ఆమోదించుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఒక కుట్రపూరితంగా ముందుకు పోతా ఉంది. దానిలో భాగంగానే నిన్న మహిళల మీద చర్చ జరగక ముందే April 16వ తేదీ మహిళా దినోత్సవ సీటు పెంపకానికి సంబంధించిన డేట్ కూడా ప్రకటించుకుంది కేంద్ర ప్రభుత్వం. ఇక్కడ 543 ఉన్నప్పుడు సౌత్ ఇండియాకు 129 స్థానాలు ఉన్నాయి. 850 ఉన్నప్పుడు 193 అవుతా ఉన్నాయి సౌత్ ఇండియాకి. ఈ పర్సెంటేజ్ చూసినప్పుడు 543 ఉన్నప్పుడేమో 23.75 అవుతా ఉంది. 850 అయినప్పుడు సౌత్ ఇండియాకి 22.7 అవుతా ఉంది. 1.05% సౌత్ ఇండియా సీట్లు తగ్గుతా ఉంది పర్సెంటేజ్ లో. అదే కాకుండా మీరు సింపుల్ ఎగ్జాంపుల్, కేరళలో 20 స్థానాలు ఉన్నాయి ఇప్పుడు, ఉత్తరప్రదేశ్ లో 80 స్థానాలు ఉన్నాయి మేడం. మధ్యలో వ్యత్యాసం 60 ఉంది ఇప్పుడు. తర్వాత 80 కాస్త 120 ఉత్తరప్రదేశ్ అయినప్పుడు, కేరళ 20 కాస్త 30 అయినప్పుడు మధ్యలో వ్యత్యాసం 90 అవుతా ఉంది. పెద్ద ముందు 60 ఉండేది, పెంచిన తర్వాత 90 అవుతుంది. అంటే మధ్యలో 30 సీట్లు అదనంగా ఉత్తరప్రదేశ్ కి ఇచ్చారు. కాబట్టి దీన్ని ఏ విధంగా పూర్తిలో చెప్పండి కాంగ్రెస్ పార్టీ అడుగుతా ఉంది. అది మేము కోరుకునే 50% మేము అందరికీ న్యాయం చేస్తున్నాం, అందరు న్యాయం చేస్తుంది కాదు. ఒక తండ్రి 2 కొడుకులకు, పెద్ద కొడుకు సంవత్సరానికి 2 కోట్లు సంపాదిస్తుంటే, చిన్న కొడుకు 1 కోటి రూపాయలు సంపాదిస్తుంటే, ఇద్దరికి నేను సమన్వయం చేస్తా, సంపాదించే దాంట్లో 50% ఇస్తా అంటే పెద్దోడు 2 కోట్లు సంపాదిస్తుంది కాబట్టి 1 కోటి రూపాయలు ఇస్తున్నాడు, చిన్నోడు 1 కోటే సంపాదిస్తున్నాడు, 50 లక్షలు వచ్చినోడు వ్యత్యాసం 50 లక్షలు ఉంది కదా. దీన్ని ఎట్లా పూర్తిలో చెప్పండి కాంగ్రెస్ పార్టీ అడుగుతా ఉంది. అదే కాకుండా ఆనాడు ఇందిరాగాంధీ గారు 20 సంవత్సరాల పాటు పోస్ట్ పోన్ చేశారు, వాజ్పేయి గారు 20 సంవత్సరాలు పోస్ట్ పోన్ చేసిన మీరు పోస్ట్ పోన్ అనే చేయండి. లేదు ఎంపీ స్థానాలు పెంచకుండా ఎమ్మెల్యే స్థానాలలో పెంచండి, మాకు అభ్యంతరం లేదు. ఎంపీలు దేశంలో చట్టాలు చేస్తారు, ఎమ్మెల్యేలు అనేవారు అదేవిధంగా రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలు కావచ్చు ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి వాళ్ళకి ఎమ్మెల్యేలకు సంబంధించి సీట్లు పెంచండి, ఎంపీల సీట్లు పెంచద్దు. లేదు పెంచే సీట్లు మరి ఆ హైబ్రిడ్ విధానాన్ని అమలు చేయండి కాంగ్రెస్ పార్టీ. హైబ్రిడ్ విధానం కూడా మీరు 15వ ఆరోగ్య సంఘం చాలా స్పష్టంగా చెప్పింది. నీతి ఆయోగే జిఎస్డిపిని ఆధారంగా చేసుకొని 12.5%, 100%లో ఒక్కొక్క విభాగాన్ని డివైడ్ చేసుకొని 12.5% జిఎస్డిపి ఆధారం కూడా నిధులు కేటాయిస్తా ఉన్నారు. వెనుకబడిన జిల్లాలకు ఇస్తా ఉన్నారు, గిరిజన ప్రాంతాలకు ఇస్తా ఉన్నారు. అదే కాకుండా జనాభా ప్రాతిపదిక నిధులు ఇస్తా ఉన్నారు, రకరకాల ప్రాతిపదికన నిధులు ఇస్తా ఉన్నారు. కాబట్టి జిఎస్డిపి ఆధారంగా పెరిగే సీట్లలో 50% జిఎస్డిపి ఆధారంగా, ఇంకా 50% జనాభా ప్రాతిపదిక ఇవ్వండి కాంగ్రెస్ ఒక డిమాండ్ పెట్టింది. లేదు పెంచొద్దని ఒక డిమాండ్, లేకపోతే ఎమ్మెల్యే స్థానాల్లో పెంచని ఒక డిమాండ్, ఇట్లా 4 డిమాండ్ పెట్టి ఏదో ఒక ప్రతిపాదన చేయండి. అంటే ఏ ప్రతిపాదన ఒప్పుకోకుండా మేము 50% పెంచుతున్నాం, సౌత్ ఇండియాకి అన్యాయం జరగదని చెప్పేసి నరేంద్ర మోడీ గారు మాట్లాడతాం. ఈ మధ్యలో సందులో సడమియా తేజస్వి సూర్య, ఎందుకంటే ఇప్పుడు సౌత్ ఇండియాకి సంబంధించి ప్రధానంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, అదే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కేటీఆర్ గారు మాట్లాడుతా ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ గారు స్పందిస్తలేరు, చంద్రబాబు నాయుడు గారు స్పందన లేదు.
తర్వాత అక్కడ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తలేరు. ఓన్లీ తెలంగాణ స్పందిస్తాం కాబట్టి తెలంగాణ అంశాన్ని అదే తప్పుదారి పట్టించే ప్రయత్నం, తెలంగాణ ప్రజలను అవమానపరిచే విధంగా నిన్న తేజస్వి సూర్య గారు పాకిస్తాన్ తో తెలంగాణ రాష్ట్ర విభజనను పోల్చుడు, నరేంద్ర మోడీ గారు ఏమో తల్లి నుంచి బిడ్డను వేరు చేసి రాజ్యసభలో తెలంగాణ అవమానించారు నరేంద్ర మోడీ గారు. తర్వాత తెలంగాణ నుంచి 7 మండలాలు తీసుకుని ఆంధ్రలో కలుపుడు, ఐటీఆర్ పై తీసేసుడు, మళ్ళీ ఇప్పుడు తేజస్వి సూర్య తెలంగాణ రాష్ట్రాన్ని పాకిస్తాన్ తో పోల్చడం. అంటే భారతీయ జనతా పార్టీ కాస్త బ్రిటిష్ జనతా పార్టీగా మారింది. ఆనాడు బ్రిటిష్ వాళ్ళకి ఆర్ఎస్ఎస్ సపోర్ట్ చేసింది. అదే ఈ దేశ స్వతంత్రంలో భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ లేని పరిస్థితి కూడా మనం చూసినాం. కాబట్టి ఇప్పుడు తేజస్వి సూర్య మాట్లాడిన మాటలో కిషన్ రెడ్డి గారు ఏమంటారు, వారు సమర్థించే ప్రయత్నం వారు చేసిన, భారతీయ జనతా పార్టీ దాన్ని వ్యతిరేకించలేదు. ఇప్పుడు మహిళా బిల్లు పేరు మీద డీలిమిటేషన్, మహిళా బిల్లు పేరు మీద సీట్ల పెంపకాన్ని సంబంధించిన బిల్లును పాస్ చేసుకుని ఒక దురుద్దేశంతో భారతీయ జనతా పార్టీ ముందుకు పోతా ఉంది. ఈ సీట్ల పెంపకాన్ని మాత్రమే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తా ఉంది. మహిళా బిల్లులో 33% ఏదైతే ఇస్తామో దానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తూనే సబ్ కోటా విషయంలో ఎస్సీ ఎస్టీలతో పాటు బీసీలకు ఇవ్వండి, ఓబీసీ ప్రధానమంత్రి మరి జనగాల్లో కులగన్న చేస్తా అని చెప్పిన కులగన్నకి సంబంధించి గిజిట్ లో బీసీ అంశమే చేర్చలేదు. తర్వాత బీసీలకు సంబంధించి దాన్ని ఏం చేస్తారో చెప్పలేని పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి బీసీలకు ఇవ్వండి చెప్పి కాంగ్రెస్ పార్టీ ఒక నిబంధన పెట్టారు. తర్వాత ఇక్కడ 27 జనగణన తర్వాత పూర్తి స్థాయిలో చేస్తే మహిళలకు లాభదాయకం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ లో కాబట్టి